బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాం. సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా? బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా? మీ ప్రజలు ఏ పార్టీ అండా ఉన్నారు? వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు? నిజంగా మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? రైతేనా ఎట్లుందన్నా కాంగ్రెస్ వచ్చినాక? ఏందుందన్నా వాడు చెప్పేది 6 గ్యారెంటీలు, అది ఏం కరెక్ట్ లేవన్నా. ఏదో బోక్ మార్కెట్ చెప్పేసి ఏదో చెప్పుకుంటా పోతే అది కరెక్ట్ కాదన్నా. అంటే నేను వచ్చిన తర్వాత రైతులకి రుణమాఫీ చేసినా, రైతు బంద్ చేసినా రైతులు మళ్ళా ఓట్లేస్తారు, నేను 10 ఏళ్ళు ఉంటా అని అంటాడు. రుణి మాఫీ లేదు, ఏం లేదు, తొక్క. వాడు వేస్టే. ఇంత చేసినా గానీ వేస్టే అన్న. ఎందుకట్లా? ఇగో 6 రుణమాఫీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. దానిలో ఒకటైనా సక్సెస్ అయిందా? చెప్పడానికే గొప్ప గాని చేయడం చేత కాదు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నారు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఘోరం పరిస్థితి అన్న. 6 రుణమాఫీ అన్నాడు, ఎవరికి అయిందన్న? కొంతమందికి అయింది. రైతులకే అయింది. ఏడైందన్న? కొంతమందికి ఏదో 4గురికి, జీపీకి 4, జీపీకి 4 తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కాలేదన్నా. 100 ఏం చేస్తాడు వాడు? బొందా? నేను చెప్తున్నా, వాడు గాని కనబడితే నేను నిజంగా చెప్తున్నా, వాడు కరెక్ట్ కాదన్నా. రాజకీయం అనేది తెలియదు వాడికి, రాజకీయం అనుకూలంగా లేదు వాడికి, రాజకీయం అనేది వాడికి తెలియదు. అట్లున్నాడు తన. ఏదో మళ్ళీ ఓటేసే పరిస్థితి ఉందా వాడిక? ఇంకోసారి కేసీఆర్ దగ్గర వచ్చి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటేనే ఏదన్నా ముందుకెళ్తాడు, లేకపోతే పాతి తొక్కేస్తారు. అంతేనా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడితే ఓట్లేసే పరిస్థితి ఉందా? ఏమన్నా ఇంద్రమిల్ ఒక్క బిల్లు వేస్తేనా? అంతేనా? ఒక్క బిల్లు వేస్తేనా వాడు? అదేదో నేనేమన్నా పక్కనే ఒక్కొనికి చేపించిన మా చిన్నమ్మలకు, వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక బిల్లు లేదు, ఏం లేదు, మనం మసాం లేదు. పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమ్మెత్తు కూడా తక్కువ చేయనని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు మాటిస్తున్నా. మా మంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు, సినిమాల గురించి, గాసిప్స్ గురించి, మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్గా నవ తెలంగాణకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1కి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి.